తెలంగాణలో ఇప్పుడు ఒకటే పదం మస్తు ఫేమస్ గదే ఫిరాయింపులు. కారు పార్టీకెంచి గెలిచిన ఎమ్మెల్యేలు చెయ్యి పార్టీలకు జంప్ అవుతున్నారు. గివెక్కడి ఫిరాయింపులు రా నాయన, రెండొద్దులకోగలు పోతనే ఉన్నారు కారు దిగి అని పబ్లిక్ అంతా పరేషాన్ అవుతున్నారు. కానీ గా ఫిరాయింపులు ఆగుతలేవు. అయితే ఇప్పుడు గవే ఫిరాయింపుల మీద ఢిల్లీకి పోయి మాట్లాడిండు కేటీఆర్ అన్న. మరి ఏం మాట్లాడిండో పురాగా చూసిరా పోరే. కారు గుర్తు మీద గెలిచి చెయ్యి పార్టీల షరీకైన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీల మీద యాక్షన్ తీసుకోవాలని బగ్గనే పోరాడుతున్నారు కారు పార్టీ వాళ్ళు. స్పీకర్ సార్కు, పెద్ద కోర్టుకు ఇట్లా ఏడ ఛాన్స్ ఉంటే ఆడ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఏడ పని కాకపోతే కొස්සకు దేశ పెద్ద కోర్టుకు కూడా పోతామంటున్నారు ఫిరాయింపుల ముచ్చట మీద. అయితే దేశంలో ఫిరాయింపుల కార్యానికి శంకుబండ వాతిందే చెయ్యి పార్టీ అని గరమైండు కేటీఆర్ అన్న. ఎందుకంటే ఈ ఫిరాయింపుల పర్వానికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ. 1967లో ఆనాడు హర్యానాలో గయాలాల్ అని ఒక ఎమ్మెల్యే గారు ఇండిపెండెంట్గా గెలిస్తే ఒక 15 రోజుల్లోనే 3 సార్లు ఆయనని పార్టీ మారేటట్టుగా కాంగ్రెస్లోకి, ఆ తర్వాత మళ్ళీ వెనక్కి చేసింది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర పుస్తకంలో పాఠం చెప్పినట్టే చెప్తున్నాడు కదా కేటీఆర్ అన్న. 1967లోనే ఫిరాయింపు చేసిందట చెయ్యి పార్టీ. పెద్ద చరిత్ర ఉన్నది కదా. ఇక తెలంగాణలో ఈ ఫిరాయింపుల ఆచారాన్ని మొదలుపెట్టింది వైఎస్ఆర్ సారేనట. అసలు ఈ తెలంగాణలో ఈ ఫిరాయింపుల పర్వానికి శ్రీకారం చుట్టింది ఎవరండి? 2004లో రాజశేఖర రెడ్డి గారు కాదా? 2004లో టీఆర్ఎస్కి 26 మంది ఎమ్మెల్యేలు పొత్తులో గెలిస్తే 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పోయింది ఎవరు? మొదలు పెట్టింది కాంగ్రెస్. 2004లో ఉద్యమం టైంలో కారు పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో నుంచి 10 మందిని గుంజుకున్నాడట గప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సారు. గందుకేనో ఏమో తెలంగాణ వచ్చి కారు పార్టీ అధికారంలోకి వచ్చినాక చెయ్యి పార్టీ, సైకిల్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చాలా మందిని పార్టీలకు గుంజిండు కేసీఆర్ సారు. కానీ అసలు ఫిరాయింపు నిరోధక చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని యాద్ చేసి పెద్ద పంచే చేసిండు కేటీఆర్ అన్న. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఫిరాయింపు నిరోధక చట్టం తెచ్చిందో అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఈ పర్వానికి తెరలేపింది. తెలంగాణలో కారు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్పించుకుంటూనే చెయ్యి పార్టీల నుంచి వేరే పార్టీల షరీకైన చెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల మీద చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు, హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ 6 ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో ఓటేస్తే వారి మీద వేటేయండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. శ్యామ్ కుమార్ అనే ఎమ్మెల్యే బీజేపీలో చేరి మంత్రి పదవి తీసుకుంటే ఆయన అనర్హుడుగా ప్రకటించేదాకా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసి కొట్లాడి ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి గారు బీజేపీలోకి పోతే అక్కడ స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు, న్యాయ పోరాటం చేస్తున్నారు, వారిని అనర్హులుగా ప్రకటించాలి. ఇక రాహుల్ గాంధీ గారు అయితే మరింత విడ్డూరం. ఆయన గోవాలో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో శపథాలు చేయించారు. మీరు గెలిస్తే ఎమ్మెల్యేలు అవుతే మేము రేపు పార్టీ మారము అని శపథాలు కూడా చేయించినారు. గమ్మత్తే ఉన్నది కదా చెయ్యి పార్టీలో ముచ్చట. దేశంలో మొదలు ఫిరాయింపుల ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ. అటెన్కల ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు ఫిరాయింపులు చేసుకుంటున్నదే కాంగ్రెస్ పార్టీ. మనదేమో సోమవారం, మందిదేమో మంగళవారం అన్నట్టే ఉన్నది చెయ్యి పార్టీ కథ. ఇన్నొద్దులు పంచాయతీలకే బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నాం, కానీ ఫిరాయింపులకు కూడా అంబాసిడరే కదా అని కారేటం ఆడుతున్నారు ఈ ముచ్చటరికైనా పబ్లిక్. అయినా ఎందరూ ఎన్ని ఫిరాయింపులు చేసినా పార్టీ మాయేటోళ్లకు కొంచెమైనా ఉండద్దా అని అంటున్నారు ఇంకొందరు. అది కూడా కరెక్టే కదా మరి.